హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. ప్రస్తుతం మలయాళం ఇండస్ట్రీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఓకే. అది క్లోజ్ అవుతుంది. బంద్ చేస్తున్నారు అని. ఎందువల్ల ఆ దుస్థితి వచ్చిందంటారు? జనరల్‌గా ఏందంటే మల్లువుడ్ అది ఏదైతే ఉందో ఆ మల్లు ఇండస్ట్రీ అనేది చాలా చిన్న ఇండస్ట్రీ. కన్నడతో పోల్చుకుంటే ఒకప్పుడు. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ శాండల్‌వుడ్ పెరుగుతూ వస్తోంది. అండ్ మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలు 'కాంతార', 'కేజీఎఫ్' అవును. ఇలాంటివన్నీ తీసి సో 2024లో ఆల్మోస్ట్ ఆల్ 250 చిత్రాలు రిలీజ్ అయితాయి మలయాళంలో. 24 మాత్రమే హిట్లు. దాంతో ప్రొడ్యూసర్ నష్టపోయినది 600-700 కోట్లు. కానీ మనం మాట్లాడుకుంటాం మలయాళం సినిమాల్లో డబ్బింగ్ మనకొచ్చిందనుకోండి, ఎగబడి చూస్తాం మనం. అవును. వాళ్ళ కథలు డిఫరెంట్ ఉంటాయి. మన 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 హీరోలకు మళ్ళీ అక్కడ హీరోలు స్లిమ్‌గా ఉండరు. ఉండరు. ఆ హీరోలు మన దగ్గర తండ్రి పాత్రలు చేస్తూ ఉంటారు. ఆ అవును. పర్సనాలిటీస్‌కి. అవును. అవునా మోహన్ కదా? లాల్ గారు, మమ్ముట్టి గారు. పేర్లు పక్కన పెట్టేద్దాం. ఆ పర్సనాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళను మనము తండ్రి పాత్రలకే పరిమితం చేస్తాం. బట్ వాళ్ళు అక్కడ హీరోలుగా చేస్తూ ఉంటారు. డాన్స్‌లు ఉండవు. బ్యాక్‌గ్రౌండ్ సాంగ్సే ఉంటాయి. అంటే కథానుగుణంగా పాటలు వెళుతూనే ఉంటాయి. మలయాళం సినిమాలు ఎప్పుడు కూడా సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉంటాయి అంటాం కదా! అవును. అలాంటి పరిశ్రమ ఎందుకు ఇంత నష్టాల్లో కూరుకుపోయింది? అదే చెప్తున్నాను. ఏంటంటే దీనికి ముఖ్య కారణము ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌లు పెంచిన రేట్స్. హ్మ్. మోహన్ లాల్ గారు గాని, ఎవరైనా పెద్ద పెద్ద ఆర్టిస్టుల నుంచి ఎందుకంటే రేట్స్ ఎక్కువ పెంచే కొద్దీ ప్రొడ్యూసర్‌కి భారం ఎక్కువవుతుంది. సరే నువ్వు నువ్వు అడిగింది మేమిస్తాం. సినిమా హిట్ కాకపోతే? టాక్స్‌లు, సెలబ్రిటీ టాక్స్ అని, ఈ టాక్స్ అని, మూవీ టాక్స్ అని ఇవన్నీ కట్టవంగా 100 కోట్లలో ఒక ప్రొడ్యూసర్‌కి మిగిలేది 24 కోట్లు. కానీ మలయాళం వాళ్ళు చాలా చిన్న బడ్జెట్‌లో పెట్టుకుంటారు కదండీ! ఇప్పుడు బడ్జెట్స్ ఆర్టిస్టులు రేట్ పెంచినప్పుడు బడ్జెట్ పెరుగుతుంది గదా! ఇట్స్ నాట్ అబౌట్ ద లొకేషన్స్ అండ్ నేటివిటీ వాళ్ళంతా ఇళ్ళల మనము మధ్యలోనే చేసేస్తారు. మన దగ్గర లొకేషన్స్ కోసము లేకపోతే దానికోసము సెట్స్ ఏసేత్తాం. అవును. అక్కడ వాళ్ళ అలా నేటివిటీ. సెట్టింగ్స్ ఎయ్యరు. అవును. అండ్ వాళ్ళ కథలన్నీ నేటివిటీతోనే ఉంటాయి. అవును. అది కూడా గ్రామాల్లో ఉంటాయి. అంత ఖర్చుతో కూడుకున్నది కాదు. హ్మ్. మన దగ్గర పాటల కోసమే రకరకాల దేశాలకు పోతా ఉంటాం. అవును. ఆ అందాలు చూపించడానికి. వీళ్ళ దగ్గర ఆ ఇబ్బందే లేదు. అవును. కొరియోగ్రాఫర్‌లు అవసరం లేదు. ఎందుకంటే డాన్స్ వాళ్ళకి డాన్స్ నంబర్స్ ఎక్కువ ఉండవు. ఉండవు కాబట్టి డాన్స్‌లే ఉండవు గదా! అవును. ఎవరో యంగ్ హీరోలో ఇంకో 2, 3 స్టెప్‌లేస్తారేమో తప్ప సో కొరియోగ్రాఫర్స్ పని లేదు. అవును. కానీ ఇక్కడ ఏంటంటే ఫైటింగ్స్ కూడా పెద్దగా ఉండవు. క్లైమాటిక్ కండిషన్స్ మీద బేస్డ్ అయి ఉంటది కేరళ ఎప్పుడు కూడా. కేరళ లో ఏంటంటే ఒక్కసారి నీకు కంటిన్యూస్‌గా ఫాగ్ వస్తది. ఒకసారి కంటిన్యూస్‌గా రెయిన్ వస్తది. ఆ హ్మ్. క్లైమాటిక్స్ కండిషన్స్‌కి బట్టే వీళ్ళు షూటింగ్స్ చేయాలి. అవును. సెకండ్ థింగ్ కెమెరా రెంట్. క్లైమాట్ ఇప్పుడు ఒక డేకి నువ్వు కెమెరా తీసుకున్నావు. సడెన్‌గా నీకు ఫాగ్ వచ్చింది. ఆ ఫాగ్ అంతా ఎళ్ళేదాకా నువ్వు అలాగే కూర్చోండాలి. డే వేస్ట్ కదా! హ్మ్. ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. ప్లస్ ఆర్టిస్ట్ కాస్ట్. ఆర్టిస్ట్ పర్ డేకే కదా తీసుకుంటాడు. హ్మ్. ఇన్ని డేకి కాల్ షీట్లు తీసుకుంటాడు. ఒక నార్మల్ ఆర్టిస్ట్ చెప్తాను నేను. అవును. ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ హీరోస్. అక్కడ కూడా ఏమైపోయిందంటే టెక్నీషియన్స్ రేట్ పెంచేయడము. మ్యూజిక్ డైరెక్టర్లు గాని, పక్క సినిమా పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు పక్క ఇండస్ట్రీని చూసి వీళ్ళు కూడా తమిళ్ ఇండస్ట్రీని చూసి వీళ్ళు కూడా రేట్లు పెంచేశారు. హ్మ్. దీంతో ఏమైపోయింది అంటే ప్రొడ్యూసర్స్ అందరికీ నష్టం. ఒక 100 కోట్లు మనకు ప్రాఫిట్ వచ్చింది. ఒక సినిమా 'యాంజిమల్ బాయ్స్' అండి. హ్మ్. 100 క్రోర్స్ క్లబ్‌లో చేరిందది. ప్రాఫిట్ వచ్చింది. కానీ ఆ ప్రొడ్యూసర్‌కి మిగిలింది ఎంతో తెలుసా? ఆ టాక్స్‌లు, ఈ టాక్స్‌లంతా పోయి 32 కోట్లు. 100 కోట్లు వస్తే 32 కోట్లే మిగిలింది. అదేంటది? టాక్స్ కట్టాలి కదా! అంతా? 33% ప్రాపర్టీ టాక్స్. ఓహ్! సారీ సెలబ్రిటీ టాక్స్ కట్టాలి 33%. మరి ఊరికనే ఎందుకండి జీఎస్టీలు. మరి మన దగ్గర కూడా అలానే ఉంటది కదా! మన దగ్గర తీసే బడ్జెట్లు అలాంటివి. చూసే జనాలు ఎక్కువ ఉంటారు. అక్కడ రిలీజ్ అయిన 250 సినిమాల్లో 250 సినిమాలు 2024లో రిలీజ్ అయితే 24 సినిమాలు హిట్. అంటే అసలు 1% కూడా కాదు. అవును. సో ప్రొడ్యూసర్ మొత్తం నష్టపోయారు. దీనికి ఇప్పుడు కారణం ఏంటి? వాళ్ళ ఆర్టిస్టులు రేట్లు పెంచుతున్నారు. టెక్నీషియన్స్ రేట్లు పెంచుతున్నారు. మీరు దిగిరండి మేము ఎన్ని సినిమాలైనా తీస్తాం. ఇప్పుడు మేము ఆర్టిస్టులు నష్టపోము అంటున్నారు. ఓన్లీ మలయాళంలోనే చేస్తున్నారనుకోండి. ఓకే. హ్మ్. ఇప్పుడు హ్మ్. పరిధి దాటిపోయింది. అవును. మనోళ్ళు పాన్ ఇండియా. కోట్లిస్తారిక్కడ. కంపేర్ చేస్తారిక్కడ. అంతే కదా! అంతే. ఇప్పుడు తెలుగులోకొచ్చి చేస్తున్నారు. మనోళ్ళు మంచిగా డబ్బులిస్తారు. అవును. మంచి పాంపరింగ్ చేస్తారు. చెన్నై కూడా ఓకే. తమిళ్ ఇండస్ట్రీ కూడా ఓకే. బానే ఇస్తాయి డబ్బులు. అవును. సో, కంపేర్ చేసుకున్నప్పుడు మలయాళంలో అంత తక్కువ డబ్బులు ఇస్తే ఇటువైపు ఆసక్తి చూపిస్తారుగా. వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఇప్పుడు ఎంత ఆసక్తికరంగా మీరు వేరే ఇండస్ట్రీలకెళ్ళి సంపాదించుకోండి. మాకు ప్రాబ్లమ్‌లే. మా దగ్గర మాకు ఈ బడ్జెట్టే. అక్కడెంత తీసుకుంటున్నారో ఇక్కడ మేమివ్వం. హ్మ్. అందుకని జూన్ 1 నుంచి థియేటర్లు బంద్, షూటింగ్స్ స్టాప్. ప్రొడ్యూసర్లు మేము రూపాయి పెట్టాం. ఆల్రెడీ మోహన్ లాల్ గారిది ఒక అద్భుతమైన సినిమా 'ఎల్2' అనేది షూటింగ్‌లో ఉంది. హ్మ్. రిలీజ్‌కుంది. అది ఆగిపోయింది.
సో కొంతమంది ప్రొడ్యూసర్లు ఏమంటున్నారంటే మేము వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ మన డిమాండ్స్కి మాట్లాడిస్తాము, మీరు స్టాప్ చేయొద్దు అని మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళైతే బహిరంగంగా ఒక వాళ్ళకు ఉంటుంది కదా కమిటీ, ప్రొడ్యూసర్స్ కమిటీ అండ్ టెక్నీషియన్స్ కమిటీ అందరు కలిసి నిర్ణయం తీసుకున్నది ఏంటంటే జూన్ 1 నుంచి వాళ్ళు రేట్లు తగ్గించేంత వరకు మా నష్టాన్ని వాళ్ళు భరించమని చెప్పట్లేదు. మేము సినిమాలు తీస్తాం, మీరు అంతకుముందు ఈ సినిమాకి ఇంత అవసరము, ఇప్పుడు నీకు 40 రోజుల కాల్ షీట్ కింది 40 రోజుల కాల్ షీట్లో నీకు ఇంత కావాలి బికాస్ ఆఫ్ ద, ఎందుకంటే ఇప్పుడు హీరో కానీ హీరోయిన్స్ కానీ ఏ లొకేషన్లో తీస్తున్నాము, ఎవరితో తీస్తున్నాము, ఎంత అవుట్డోర్ ఉంటుంది, ఎంత ఇండోర్ ఉంటుంది అని అడుగుతారు. కేరళలో స్టూడియోస్ కూడా చాలా తక్కువ అండి, ఇండోర్ స్టూడియోస్. మన రామోజీ ఫిల్మ్ సిటీ లాగా అన్నపూర్ణ లాగా అక్కడ ఉండవు. వాళ్ళు చచ్చినట్టు ఇక్కడికి వచ్చి చేసుకోవాల్సిందే పెద్ద పెద్దవి కావాలంటే. సో వాళ్ళని దానిని పట్టి అడిగి, సో ఇప్పుడు మేము ఇంత బడ్జెట్ 100 కోట్లు పెట్టాలనుకుంటున్నాం, అది 50 కోట్లు పెట్టాలనుకుంటున్నాం, దాంట్లో మీరు మీ పాత్ర ఎంతవరకు, ఒకవేళ సినిమా హిట్ అయితే మీరు దీంట్లో షేర్స్ తీసుకోండి, హిట్ కాకపోతే మాకు నష్టం వస్తుంది కదా, మీ ఫీజు మీరు తీసుకోండి, మీరు ఎంత అనుకుంటున్నారో మీ రెమ్యూనరేషన్ ఎంతో అది చెప్పండి, మేము తీసుకుంటాం. అంతేగాని వాళ్ళు అక్కడ 15 కోట్లు ఇస్తున్నారు, నువ్వు చచ్చినట్టుగా 15 కోట్లు ఇవ్వాలి అంటే నా సినిమా ఓవర్ బడ్జెట్ అవుతుంది. ఒకవేళ కర్మగాల ఆ సినిమా ఫ్లాప్ అయిందంటే మిమ్మల్ని వచ్చి మేము నష్టం భరించమని అడగలేము. ఇవి వాళ్ళ డిమాండ్స్. దానికి హీరోలందరూ నాకు తెలిసి వాళ్ళంతా ఒక యూనిటీలో ఉంటారులేండి. మోహన్ లాల్ గారు కానీ, మమ్ముట్టి గారు కానీ, టొవినో థామస్, పృథ్వీరాజ్కి ఖచ్చితంగా ప్రొడక్షన్ బ్యానర్ ఉంది, మోహన్ లాల్కి ఓన్ బ్యానర్ ఉంది, వాళ్ళు కూడా ప్రొడక్షన్ కమిటీలో మెంబర్సే. ఇంత నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా తగ్గుతారు కదా. పృథ్వీరాజ్ సుకుమారన్ గారికి అన్ని మంచి సినిమాలు ఆయన ఓన్ బ్యానర్ మీదే ఉంటాయి, ఆయన ఓన్ బ్యానర్లోనే తీస్తాడు ఆయన. టొవినో థామస్కి ఇప్పుడు ఈ మధ్యనే ఒకటి స్టార్ట్ చేసుకున్నాడు ప్రొడక్షన్. మమ్ముట్టి గారు నాకు తెలియదు, లేదేమో, దుల్కర్ కానీ మమ్ముట్టికి కానీ లేరు, ప్రొడక్షన్ బ్యానర్ లేదేమో, కానీ బట్ మోహన్ లాల్ గారికి ఉంది. సో ఇలా వీళ్ళు ఇండస్ట్రీలో డిమాండ్స్ పెంచేసరికి ప్రొడ్యూసర్స్ నష్టపోతున్నారని తీసుకున్న డెసిషన్. కానీ అది సాల్వ్ అయిపోతుంది. సినిమా ఇండస్ట్రీ క్లోజ్ అయిపోతే ఫ్యాన్స్ ఏమైపోతారండి, ఫ్యాన్స్ వాళ్ళ సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడకుండా అయితే పోరు కదా. సో దట్ ఈస్ ఓన్లీ ద థింగ్, అంతకన్నా ఏం లేదు. చూద్దాం వాళ్ళు ఎట్లా దీన్ని ముగింపు పలుకుతారు. జూన్ అంటే ఇంకా ఉంది 2-3 నెలలు. అసలు యాక్చువల్గా ఇప్పుడే బంద్ అన్నారు, నెక్స్ట్ మంత్ నుంచే బంద్ అన్నారు, జూన్ 1 నుంచి. ఈ లోపైతే అన్ని కంప్లీట్ చేసుకోవాలి మీరు అని చెప్తున్నారు వాళ్ళు. ఓకే, తర్వాత క్లోజ్ చేసేస్తాము, మీరు డిమాండ్స్ అన్ని దిగి వస్తే అప్పుడు మేము మళ్ళీ అంటున్నారు. కానీ ఈ లోపలే ముసలం అనేది వీడిపోయి సినిమాలన్నీ మళ్ళీ మామూలుగా చేసుకుంటాం. బికాస్ దే డోంట్ హ్యావ్ దట్ మచ్ డిస్క్రిపెన్సీస్ ఏమి ఉండవు, వాళ్ళ దాంట్లో డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉండవు, యూనిటీగానే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కొట్టుకొని చావడం మనం ఎప్పుడు చూడలేదు, ఉండవు. వాళ్ళకంత తెలివి ఉండదండి ముందు, అంటే తెలివి కాదు, వాళ్ళకంత పేషెన్స్ ఉండదు. ఏం కొట్టుకుంటాంలే, పోతుంది, ఏముందిలే ఏం అని మలయాళంలో ఎన్నచేట అని చెప్పి అయిపోద్ది, అంతే, క్లోజ్, అక్కడితో క్లోజ్ చేసేస్తారు. సో ఇలాంటివన్నీ ఏంటంటే ప్రొడ్యూసర్లకి బాధ, అది ఆర్టిస్టులకు అర్థం కావాలి మా బాధ ఏంటనేది వీళ్ళు చేసే సమ్మె, అంతకంచి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్.